Welcome, dear students, teachers, and friends, to another moral story of the horse and the lion. Long ago, there was a farmer who owned a horse. When the horse became old, the farmer asked the horse to leave his house and live elsewhere. Listening to his master's words, the horse became very sad. So the farmer said, "You can stay with me provided you bring me a lion's skin." Disheartened, the horse set out for the forest. There, he met a fox and narrated his story. The fox decided to help the horse and advised, "You lie down here on the ground and pretended to be dead." The horse followed what the fox suggested. The clever fox at once went to the lion and said, "Your Majesty, a dead horse is lying in your kingdom. Come, we shall pull the horse and put it behind the trees so that you can enjoy a peaceful meal." The lion believed the fox's words and followed him. On reaching the spot, the fox said, "Sir, if you permit, I will tie your tail to this dead horse." The lion agreed without having a question. The clever fox tied the lion's tail and horse's tail together and asked the horse to run as fast as possible until he reached the farmer's house. All this happened so suddenly that the lion could not do anything. The horse ran very fast, dragging the lion over the stones, thorns, and bushes, injuring the lion. The horse stopped at his master's home with the unconscious lion tied to his tail. The farmer was surprised to see the lion and promised to take care of the horse all his life. The horse thanked the clever fox. Moral of the story: the mind is mightier than the body. ఇప్పుడు ఒక్కసారి కథను తెలుగులో చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక రైతుకి గుర్రం ఉండేది. ఆ గుర్రం ముసలిదయ్యేసరికి ఆ రైతు గుర్రానితో ఇలా అన్నాడు, "నువ్వు నా ఇల్లు వదిలేసి ఇంకెక్కడైనా ఉండు" అని. ఆ మాటలు విన్నటువంటి గుర్రానికి చాలా బాధేసింది. అప్పుడు ఆ రైతు మళ్ళా ఇలా చెప్పాడు, "నువ్వు గనక సింహం యొక్క చర్మాన్ని తీసుకొచ్చినట్లయితే నాతో ఉండవచ్చు" అన్నాడు. బాధతో అది చేయలేమని తెలుసుకున్నటువంటి గుర్రం అడవికి వెళ్ళాలని నిశ్చయించుకొని వెళ్ళింది. అక్కడ ఆ గుర్రం ఒక నక్కను కలిసింది. అప్పుడు తనకు తన యొక్క స్టోరీని చెప్పింది. ఆ నక్క ఎలాగైనా సరే ఈ గుర్రానికి సహాయం చేయాలని ఒక సలహా ఇచ్చింది. "నువ్వు ఇక్కడ చనిపోయినట్లు పడుకొని ఉండు" అని చెప్పింది. అలానే ఆ గుర్రం కూడా నక్క చెప్పినట్లు చేసింది. ఆ తెలివైనటువంటి నక్క ఒకసారి సింహం దగ్గరికి వెళ్ళి, "యువర్ మెజెస్టీ, నీ యొక్క రాజ్యంలో చనిపోయినటువంటి గుర్రం ఒకటి ఉన్నది, అక్కడ రా, దాన్ని లాగి ఆ చెట్టు వెనక పెడదాము, నువ్వు చక్కగా ఒకరోజు భోజనాన్ని ఎంజాయ్ చేయవచ్చు" అని చెప్పింది. ఆ నక్క యొక్క మాటలకు సింహం ఒప్పుకొని ఆ నక్కను నమ్మి దాన్ని అనుసరించింది. ఆ గుర్రం పడి ఉన్న చోటకి వెళ్ళేసరికి నక్క ఇలా చెప్పింది, "నువ్వు ఒప్పుకుంటే ఈ గుర్రం యొక్క
చనిపోయిన గుర్రం యొక్క తోకని నీ తోక కడతాను అంది. ఆ సింహం ప్రశ్నలేమి వేయకుండా సరే అన్నది. అప్పుడు తెలివైనటువంటి నొక్క ఆ సింహం తోకకి గుర్రం తోకని కలిపి కట్టేసి, గుర్రాన్ని ఇక నువ్వు వీలైనంత వేగంగా పరిగెత్తు మీ రైతు యొక్క ఇల్లు చేరే వరకు అని చెప్పింది. ఇదంతా కూడా ఒక్క క్షణంలో జరిగిపోయింది. సింహం ఏమీ చేయలేకపోయింది. అలా గుర్రం బాగా వేగంగా పరిగెత్తుతుంది. ఆ పరిగెత్తే సమయంలో రాళ్ళు, ముళ్ళు, పొదలు గుండా పరిగెత్తేసరికి సింహానికి బాగా గాయాలైనాయి. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మాస్టర్స్ యొక్క అంటే రైతు యొక్క ఇంటి దగ్గర వెళ్ళి ఆగింది. ఆ సమయంలో అప్పటికే ఆ సింహం అచేతనావస్థలో పడిపోయి గుర్రం యొక్క తోకకి కట్టి ఉన్నది. అది చూసినటువంటి ఆ మాస్టర్ రైతు ఆశ్చర్యపోయి ఇక నక్కకు ప్రామిస్ చేశాడు, జీవితాంతం నిన్ను ఏలుటు లేకుండా చూసుకుంటాను అని. అప్పుడు ఆ గుర్రం నక్కకు థ్యాంక్స్ చెప్పింది. కథ యొక్క నీతి: శరీరం కంటే మనసే శక్తివంతమైనది అని ఈ కథ యొక్క అర్థం.